హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు లాగ్ వచ్చేసి మనకు రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి. సో ఏంటంటే మనం డిఫరెంట్ వీడియోస్ చూసి ఉంటాం, రెజ్యూమ్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి పెట్టాలి ఆ రెజ్యూమ్లో అనేసి. బట్ నేను ప్రిపేర్ చేసుకున్న రెజ్యూమ్ బట్టే నాకు జాబ్ వచ్చింది. సో నేనేం యాడ్ చేసా రెజ్యూమ్లో అనేసి అయితే నేను కొన్ని టిప్స్ అండ్ ఎట్లుండాలి రెజ్యూమ్ అనేది అయితే చెప్తా. సో ఏంటంటే ఫస్ట్ మనం రెజ్యూమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక రిక్రూటర్కి మన ఫేస్ తెలియకుండా ఒక జాబ్ తెచ్చి పెట్టేది ఏంటంటే ఒక రెజ్యూమ్. సో ఆ రిక్రూటర్ మన రెజ్యూమే ఒక సెకండ్స్లోనే చూస్తాడు, 7 సెకండ్స్ 2 సెకండ్ అట్లా చూస్తాడు. ఎట్లా అంటే మనం రెజ్యూమ్ ఎట్లా ఉండాలంటే ఒక యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండాలి. ఎట్లా అంటే షార్ట్ అండ్ స్వీట్. మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో వస్తే వాళ్ళకి చెప్పాలనుకున్న పాయింట్ చెప్తారు, తర్వాత మనం స్కిప్ చేస్తాం. సో ఆ 7 సెకండ్స్లో మనం రిక్రూటర్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకైతే మనం కావాల్సిన పాయింట్స్ అయితే మనం అందులో పెట్టేయాలి ఆ రెజ్యూమ్లో. సో ఫస్ట్ ఏంటంటే రెజ్యూమ్లో నేను కొన్ని టిప్స్ అని చెప్పా కదా. ఫస్ట్ టిప్ ఏంటంటే మనం రెజ్యూమ్ అనేది మనకి ఇన్ని స్కిల్స్ ఉన్నాయి, అన్నీ పెట్టాలి ఆ రెజ్యూమ్లో అన్నట్టు చూడొద్దు. కంపెనీకి ఏం కావాలో అవైతే పక్కా పెట్టాలి, మిగతా స్కిప్ చేసేయాలి. మొత్తం పెట్టాలనుకోవడం ఫస్ట్ తప్పు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ రెజ్యూమ్ తయారు చేసే ప్రాసెస్లో ఫస్ట్ అయితే మనం కాంటాక్ట్ నెంబర్ అనేది పక్కా పెట్టాలి. అండ్ మన ప్లేస్ ఎక్కడి నుంచి వెళ్ళి అనేసి పెట్టాలి. అండ్ ఏంటంటే ఈమెయిల్ ఐడి అనేది ప్రొఫెషనల్గా ఉండాలి. ఈమెయిల్ ఐడి ఏదో DLittleprinces@gmail.com అలాంటివి కాకుండా కొంచెం ప్రొఫెషనల్గా మీ నేమ్ ఆర్ సర్నేమ్తో ఏదన్నా ఒక అలా ఉంటే ఆ ఐడి మాత్రమే పెట్టండి, ఈమెయిల్ ఐడి మాత్రమే పెట్టండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేషన్ ఉంటుంది. సర్టిఫికేషన్ మీన్స్ మనం ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఒకవేళ 6 months కోచింగ్ అయిపోయింది నీది, లేదంటే నువ్వు వేరే కాడ ఒక ఇంటర్న్షిప్ చేసినావు, దాని నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది. సో దాన్ని యూ షుడ్ మెన్షన్. యాజ్ ఎ ఫ్రెషర్ అయితే నువ్వు మెన్షన్ చేయాలి పక్క, అంటే వాళ్ళకి తెలియాలి కదా, ఓకే ఈయనకి ఇది వచ్చు అనేసి అయితే తెలియాలి. కాబట్టి సో సర్టిఫికేషన్ అయితే పక్కా మనం పెట్టాలి రెజ్యూమ్లో. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాంగ్వేజెస్ కూడా పెట్టాలి. లాంగ్వేజెస్ అంటే మనకు ఇప్పుడు టెక్నికల్ లాంగ్వేజెస్ కాదు, నార్మల్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాంటి లాంగ్వేజెస్ వచ్చని కూడా పెట్టాలి. నెక్స్ట్ అంటే సాఫ్ట్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ కూడా పెట్టాలి. సాఫ్ట్ స్కిల్స్కి వచ్చేసరికి మనం ఏంటంటే కంపెనీ మనను ఒకవేళ తీసుకుంటే మనం ఎట్లా వర్క్ చేస్తాం అంటే మన తెలివితేటలు ఎట్లుంటాయి అంటే మన థింకింగ్ ఎలాంటిది అనేది కుల్ల వాళ్ళకు ఒక చిన్న లెటర్స్లోనే తెలిసిపోవాలి. ఇప్పుడు హార్డ్ వర్కింగ్ అండ్ ఇన్నోవేటివ్ అండ్ టీమ్ ప్లేయర్, అలాంటి క్విక్ లెర్నర్, ఇలాంటి పెట్టాలి. పెడితే వాళ్ళకి ఏంటంటే ఓకే ఈయన మంచిగా చదువుతాడు ఆరు ఈ స్కిల్స్ ఉన్నాయి అనేసి అంటుంటారు. ఎలా అంటే రెజ్యూమ్స్ వేరేటోళ్ళ కన్నా మన రెజ్యూమ్ అనేది కొంచెం అట్రాక్టివ్ ఉండాలంటే మనం యూజ్ చేసే టర్మ్స్ అనేటివి చాలా డిఫరెంట్ ఉండాలి. ఎట్ ఏ టైమ్ మంచి మీనింగ్ అనేది ఉండాలి, యూస్ఫుల్ మీనింగ్ అనేది ఇచ్చేలాగా ఉండాలి. అట్లా అయితే మీ ఫ్రెండ్ కన్నా రెజ్యూమ్ కన్నా మీది షార్ట్ లిస్ట్ అవడానికి ఈజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే టెక్నికల్ స్కిల్స్ అంటే ఇప్పుడు మనకు ఏమేమి నేర్చుకున్నాం, మీకు ఏమేమి వచ్చు. ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కాడ సపోజ్ నువ్వు వేరే ఒక రోల్కి అప్లై చేసి మళ్ళీ ఇదే రెజ్యూమ్ అనేది మళ్ళీ ఇంకొక రోల్కి డిఫరెంట్ రోల్కి అప్లై చేయడానికి సేమ్ రెజ్యూమ్ యూజ్ చేయడం అంటే అది చాలా వరకు తప్పు. అండ్ ఎప్పుడైతే మనం డిఫరెంట్ జాబ్స్కి అప్లై చేస్తే డిఫరెంట్ రెజ్యూమ్స్ అనేది ఎడిట్ చేసుకొని పెట్టండి. ఒక రెజ్యూమ్ని ఎడిట్ చేసుకోవాలంటే మినిమం ఒక 10 minutes కన్నా ఎక్కువ పట్టది. ఒకవేళ మనం ఇంకా లేజీ అయితేనే 10 minutes అవుతుంది, అంతకు మించి అయితే ఇంకా తక్కువనే అవుతుంది. సో ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ కాడ మనం రోల్ని బట్టి ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అనేది మార్చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఎంబెడెడ్కి అప్లై చేస్తున్న జాబ్ అంటే C వచ్చు, CPP వచ్చు, లైనెక్స్ వచ్చు, అండ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసు,
అలాంటి ఏమేమి వచ్చు అనేసి అయితే పెట్టాలి అందులో. ఒకవేళ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేద్దామంటే ఇంటర్న్‌షిప్‌కి కావాల్సినవి ఇవి నేను కొంచెం నేర్చుకున్నా అంటే బీటెక్‌లో నాకు ఈ నాలెడ్జ్ ఉంది, బేసిక్ నాలెడ్జ్ ఫెమిలియర్ విత్ అని పెట్టేసి ఇది పెట్టేయండి టెక్నికల్ స్కిల్స్ కాడ. ఒకవేళ ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్‌కి డిఫరెంట్ అండ్ రోల్స్‌కి డిఫరెంట్, ఏ రోల్‌కి మీరు తీసుకున్న డిఫరెంట్ రెజ్యూమ్స్ అయితే ప్రిఫర్ చేయండి టెక్నికల్ స్కిల్స్ కాడ. డిఫరెంట్‌గా మార్చేయండి, ఎడిట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాడ ఫస్ట్ మనం ఏంటంటే 10th ఇంటర్ బీటెక్ అని రాయకుండా ఫస్ట్ మనం బీటెక్ అయిపోతున్నాయి కదా, బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోతున్నాయి కదా మనం జాబ్లకు అప్లై చేసేది. సో దాన్నే ఫస్ట్ హైలైట్ చేయండి. ఆయన ఎందుకు పైనుంచెళ్ళి కింది రాక వస్తాడు అంటే 10th ఇంటర్ అట్లా వస్తాడు. ఫస్ట్ మనం చూసుడుతోనే ఆయనకి ఏంటంటే ఓకే ఈ క్వాలిఫికేషన్ అనేది తెలవాలి. సో ఫస్ట్ అందుకనే బీటెక్ అయిపోయింది, బీటెక్ సో అండ్ సో డిపార్ట్మెంట్ అండ్ ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళి అండ్ మీకు ఇంత CGPA ఉంది అనేసి పెట్టేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత SSC పెట్టేయాలి. అండ్ ఇది మనకు టెక్నికల్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, మనకు లాంగ్వేజెస్ ఇవ్వచ్చు అండ్ సర్టిఫికేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇది పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే మన వీక్నెస్ని హైలైట్ చేయొద్దు ఎప్పుడైనా. వీక్నెస్ ఓకే ఇది ఈ వీక్నెస్ స్ట్రెంగ్త్సే పెట్టాలి. ఒకవేళ మనకు HR రిక్రూటర్ ఒకవేళ అడిగితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వీక్నెస్ కూడా ఎలా చెప్పాలంటే నేను హార్డ్ వర్కింగ్, సో నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, సో ఐ వాంట్ టు అని అట్లా చెప్పాలి. ఒక వీక్నెస్ని కూడా మనం ఒక స్ట్రెంత్ లాగా మార్చుకొని వాళ్ళకైతే చెప్పాలి. నాకు ఈ వీక్నెస్ ఉందని చెప్తే అది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు హాబీస్ వచ్చేసరికి నార్మల్గా మీకు ఏమేమి హాబీస్ ఉన్నాయో అది రాసేయండి. అండ్ ఎక్స్ట్రా సర్క్యులర్ యాక్టివిటీస్ అంటే నువ్వు ఒకవేళ మీ క్లాస్లో CR అయితే ఓకే CR అంటే టీమ్ ప్లేయర్ లాగా ఉంటుంది కాబట్టి అలాంటి ఏమన్నా అప్పర్ హ్యాండ్ మీద ఏమన్నా ఉంటే అది కూడా రాసేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే మనకు బీటెక్లోనైతే 4-1 4-2లో మనం మినీ ప్రాజెక్ట్ అయినా మేజర్ ప్రాజెక్ట్ చేస్తాం. సో దాన్ని అయితే హైలైట్ చేయండి. అంటే మంచిగా డిస్క్రిప్షన్ కూడా మంచిగా కనుక్కొని దాని ప్రాజెక్ట్ గురించి మంచిగా కనుక్కొని ఎట్ ఏ టైము ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా మంచిగా కనుక్కొని అది 2 అయితే పక్కా మెన్షన్ చేయండి. లేదంటే ఇంకా మీరు ఇవి 2 కాకుండా ఇంకేమన్నా అవుట్ సైడ్ ఏమైనా చేసి ఉంటే దాన్ని కూడా అందులో పెట్టి మంచిగా హైలైట్ చేసి డిస్క్రిప్షన్ అయితే చాలా మంచిగా రాయండి. అండ్ ఇది రెజ్యూమే ప్రిపరేషన్. ఏంటంటే రెజ్యూమే ప్రిపరేషన్ అప్పుడు మెయిన్ పాయింట్స్ మనం హైలైట్ చేయాలి. ఏదో రాసినామా రెజ్యూమే ప్రిపేర్ చేసినామా ఇంత ఉండాలి అనేసి అయితే ఎప్పుడు చేయకండి. రెజ్యూమ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకొని మీరైతే రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను నా రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకుని నేనైతే డిస్క్రిప్షన్లో అదైతే PDF లాగా పెడతా. సో దాన్ని లేదంటే ఎడిట్ చేసుకోండి, లేదంటే అదే ఫార్మాట్లో మీరైతే చేసుకోనికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. So please like, share and subscribe to my channel.